ఈ నెల 8వ తేదీన పొదలకూరు మేజర్ పంచాయతీ పరిధిలోని లింగపల్లిలోని స్కిల్ డెవలప్మెంట్ బిల్డింగ్లో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు టీ మైకేల్ ఎన్వి ప్రసాద్ తెలిపారు. ఈ వైద్య శిబిరంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ బి నాగేశ్వరరావు, డాక్టర్ వి వేణుగోపాల్, ఎంఎస్, డాక్టర్ పి బాలకోటేశ్వరరావు, డాక్టర్ టి మమత పాల్గొని రోగులను పరీక్షించి మందులు అందజేస్తామన్నారు. బీపీ, షుగర్ వంటి పరీక్షలు చేసి వారికి మందులను ఉచితంగా అందజేస్తామన్నారు. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఆఫ్ అగ్నేష్ చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి ఎంతోమంది రోగార్తులకు ఒక మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఈ సంస్థ అధినేతలైనటువంటి టి మైకేల్ గారు మరియు ఎన్వి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ బృందానికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని అలెగ్జాండర్ ఫేబర్ గారి మెమరీ ఆఫ్ అలెగ్జాండర్ ఫేబర్ ఆమె జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం గత 4 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని ఏప్రిల్ 2వ తారీఖున ఈ ప్రాంతంలో వివిధ రకాల వ్యాధులకు గురైనటువంటి ఎందరో రోగార్తులకు ఈ సంస్థ ఆదరణ చూపింది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ వచ్చేసి ఈ సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్ బృందానికి ప్రత్యేకించి ఫౌండేషన్ ఇచ్చి ధన్యవాదాలు చేసుకుంటూ డాక్టర్ నాగేశ్వరరావు గారు, బి నాగేశ్వరరావు గారు ప్రముఖ శస్త్ర వైద్య నిపుణులు, అలాగే డాక్టర్ బి బాలకోటేశ్వరరావు గారు, ఆయన పేదల పల్లె ప్రతినిధిగా ఈ జిల్లాలో ప్రత్యేకించి ఆయన గురించి చెప్పుకోవచ్చు. కొన్ని లక్షలాది మందికి ఈరోజు ఉచిత వైద్యాన్ని అందించినటువంటి మహోన్నత వ్యక్తి డాక్టర్ బి బాలకోటేశ్వరరావు గారు, నీలూరు హాస్పిటల్. అలాగే ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ వివరం వేణుగోపాల్ గారు ఈరోజు ఆర్టీసీ పక్కన ఆయన ఉచితంగా మంచి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం కాకుండా మంచి హాస్పిటల్ చాణక్య మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఆయన ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో మరొక డాక్టర్ ఓబులేష్ గారు నీలూరు హాస్పిటల్ నుంచి ఉచితంగా ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్నారు. అలాగే ఎన్నో సంవత్సరాలుగా ఐఆర్సీఎస్ క్యాన్సర్ హాస్పిటల్లో చీఫ్ టెక్నీషియన్గా ఉంటూ ఉచితంగా ఈరోజు ఇక్కడ షుగర్ పరీక్ష నిర్వహణకు వచ్చినటువంటి డాక్టర్ రమేష్ బాబు గారికి, సందాన గారికి, ఈ సమస్య మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ రానున్న రోజుల్లో కూడా మైకేల్ గారి ఆధ్వర్యంలో మరియు ఎంవి ప్రసాద్ ఆధ్వర్యంలో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలని, మెగా రక్త శిబిరాలను ఏర్పాటు చేయడమే కాకుండా 24/7 స్పందించి ఎప్పుడు ఎక్కడ ఈ పరిసర ప్రాంతాల రక్తం వస్తున్నా కూడా మన నెల్లూరులో మన నోవా బ్లడ్ బ్యాంక్ నుంచి, అలాగే ఈ రాష్ట్రంలో ఇటు మదనపల్లి నుంచి ఇటు శ్రీకాకుళం, పలాస వరకు ఎక్కడ ఏ సమయంలో రక్తం వచ్చినా కూడా ఈ సమస్యను సంప్రదిస్తే ఖచ్చితంగా వాళ్ళకి సకాల రక్తం అందజేస్తామని, అలాగే ఎలాంటి రోగాలు వచ్చినా కూడా తక్షణ సాయం కింద ఈ సమస్య నుంచి సాయం అందిస్తామని తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో ఎన్నో సేవా కార్యక్రమాలకి ఈ సంస్థ పునాది కాబోతుంది. నుంచి ఈ కార్యక్రమంలో ప్రత్యేకించి వాళ్ళు కంటి పరీక్ష నిర్వహించారు. ఇక్కడ నిర్ధారణ వారికి కూడా ఉచితంగా కూడా శస్త్రచికిత్సలు కూడా మా సంస్థ చేయబడతాయి. అలాగే వాసనైక్యులు అందరూ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ఎంవి ప్రసాద్ గారికి, మైకేల్ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్లందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. యాగ్నెస్ మల్టీపర్పస్ డెవలప్మెంట్ సొసైటీ ఎన్వి ప్రసాద్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం, మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో జనరల్ అండ్ ల్యాప్రోస్కోపీ సర్జన్ డాక్టర్ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో శస్త్రచికిత్స సంబంధించిన ఏదైనా సరే ఒక ఆపరేషన్స్ సంబంధించి కానీ దానికి సంబంధించిన వైద్యుల సహకారంతో జబ్బు నిర్ధారణ మరియు దానికి ట్రీట్మెంట్ ఏమిటి అనేది తెలియజేయడం జరుగుతూ ఉంది. దంత వైద్య శిబిరంలో డాక్టర్ వి వేణుగోపాల్ గారి ఆధ్వర్యంలో దంత వైద్య శిబిరం అవసరమైతే టూత్ ఎక్స్ట్రాక్షన్ లోకల్గా అక్కడే పంపించేసి తీయటం కానీ పన్ను ఏదైనా లూజు పనులు అటువంటి ఆధ్వర్యంలో జరుగుతున్నది. అలాగే రెగ్యులర్గా బీపీ, షుగరు, జనరల్ సంబంధిత కీళ్ళ నొప్పులు ఇటువంటి అన్నిటి కూడా జనరల్ సంబంధించిన వ్యాధులకు ట్రీట్మెంట్ జరుగుతున్నది. కంటి సంబంధించి వాసన్ ఐ కేర్ నెల్లూరు వారి సహకారంతో కంటి పరీక్షలు చేసి సైట్స్ ఇటువంటి అన్నీ కూడా చూసి వాళ్ళకి అవసరమైతే ఐ డ్రాప్స్ ఇవ్వడం జరుగుతున్నది. మందులు కూడా ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇస్తున్నాను ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో. పోతే భవిష్యత్తులో కూడా ఈ సెంటర్లో రెగ్యులర్గా ఒక క్లినిక్ రన్ చేయాలని ఒక ప్రపోజల్లో ఉంది. అది కార్యరూపం జరుగుతూ ఉన్నది. అది కూడా ఖచ్చితంగా ఈ ఏరియా ప్రజలకు సహకారం ఉపయోగపడేటట్టుగా చేస్తాము. ఈ క్యాంప్స్లో జనరల్గా జరిగితే మనం 2-3 రోజులకు, 5 రోజులకు, 10 రోజులకు మందులు ఇస్తాం. వాటి వల్ల పెద్ద ఉపయోగపడుతుందని కాదు,
కానీ ఒక జబ్బు నిర్ధారణ షుగర్ పరీక్షలు రెగ్యులర్గా చేస్తూ ఉన్నాము ఇక్కడ ఫ్రీగా. షుగర్ పరీక్షలు చేయడం వల్ల షుగర్ లేని వాళ్ళకి షుగర్ ఏదైనా కనిపించిందంటే షుగర్ ఉన్నది, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవగాహన తెలియజేస్తూ భవిష్యత్తులో దానికి ట్రీట్మెంట్ ఎలా ఏంటి అనేది కూడా తెలియజేయడం అటువంటి జరుగుతుంది. బీపీ చెక్ చేసుకుంటున్న క్రమంలో కొత్తగా బీపీ రికార్డ్ ఉన్నాం. మనం ఏంటంటే భవిష్యత్తులో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మనం తయారు చేసుకునేటట్టు కార్యక్రమంలో భాగంగా ఈ ప్రోగ్రామ్స్ మేము చేస్తూ ఉన్నాము. అందువల్ల ఏంటంటే ఈ క్యాంప్లో 2 రోజుల మెడిసిన్స్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కొంతవరకు షార్ట్ అక్యూట్ కేసెస్లో కొన్నిట్లో మనం ఇచ్చే మందులు ఒళ్ళు నొప్పులు కానివ్వండి, జ్వరం, దగ్గు వీటికి ఉపయోగపడతాయి. ప్లస్ పక్కల గ్రామ ప్రజలందరూ ఉపయోగించుకొని ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తు జరగబోయే కార్యక్రమాలు కూడా ఉపయోగించుకొని మంచి జరగాలని. థ్యాంక్ యూ. ఉండు కూర్చోండి మీరు కూడా రండి. నిమిషం అట్టా ఉన్నాను సరే రాసినట్టు ఉన్నమాట. ఓకే బీపీ చూపించుకొని లాస్ట్ ఐటెనిక్ పళ్ళు దాదాపుగా ఒక్క రోజు నుండి 5 ఏళ్ళు దాకా వస్తాయి. ఎప్పుడు వస్తాయి మనం వాటిని కనుక ఏం ఖర్చు చేయకపోతే వస్తాయి. ఏదైనా బరికేమా పొడిపడి రాదు, విరిగిపోతాయి. అట్టి ఉన్నాయి, అవి అట్టి ఉన్నాయి. ఎందుకంటే దాని మీద ప్రెషర్ లేదు, దీని మీద ప్రెషర్ వేసుకోవాలి. వేరే మాస్టర్ ఓకే సార్.
వస్తుందన్నా అయ్యింది